హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము కలం తయారు చేయడానికి అయితే పైన గడ్డితో కూడి ఉన్న పొర అయితే చెక్కుతాము. చెక్కేసి నీట్గా శుభ్రంగా చేసి అయితే తర్వాత ఇప్పుడు నీరు పోస్తాము. ఇప్పుడైతే వరి నురుపు కోసం అయితే మేము కలం తయారు చేయడానికి వచ్చాము. కలం అయితే ఇప్పుడు తయారు చేసాము. ఇంకా వాటర్ పోసి దీనికి దింసలాగా కొంచెం పైన కొట్టాలి. కలం అనేది మేమైతే గుండ్రంగా వృత్తాకారంలో అయితే మేము చెక్కి పెడతాము. మేము పశువులతో ఎక్కువ మట్టిస్తాం కావున గుండ్రంగా అయితే చెక్కుతాము. మాకు అంతగా ట్రాక్టర్లు ఉండవు కావున మొత్తం చెక్కిన తర్వాత అయితే నీరు తెచ్చి తడపాలి పైన. మధ్యాహ్న సమయంలో మాకు ఖాళీ లేకపోవడం వలన అయితే మేము తెల్లవారుజామున ఉదయం వచ్చి అయితే నీరు పోస్తున్నాము. మేము ఇప్పుడైతే పశువులతో మట్టిస్తున్నాం. పశువులతో లేదా గొర్రెల మేకలతో అయితే మేము మట్టిస్తాము. అంటే పై పొర గట్టిగా అవ్వడానికి కోసం అనేసి మేము ఎప్పుడైనా మేకలతో మట్టిస్తాం, కానీ ఈసారి పశువులతో మట్టిస్తున్నాము. మా కలంలో చిన్న చిన్న గోతులు ఉండడం వల్ల అయితే మేము సమనం చేయడానికి పరికరం అయితే ఇప్పుడు మేము వాడుతున్నాము. మేము పశువులతో మట్టించడం వలన అయితే ఈ గోతులు అయితే ఏర్పడ్డాయి. మరుసటి రోజు మా కలం కొంచెం ఎండిన తర్వాత అయితే చిన్న చిన్న గోతుల్ని లెవెల్ చేయడానికి అయితే ఈ పరికరం అయితే మేము వాడతాము. దీంతో గట్టిగా కొడితే మా కలం కూడా అంత గట్టిగా ఉంటుంది అనేసి మేమైతే నమ్ముతాము. మా కలం పగులులు రాకుండా ఉండడానికి కోసం అయితే మేము ఈ పశువుల పేడతో తయారైన ఈ క్లాప్ అయితే ఇప్పుడు చల్లుతున్నాము. ఇది వేయడం వలన అయితే మాకు చాలా మంచిది. కలంలో పగులు రావు. అలాగే మనం మట్టించి